మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం ఇప్పటికే బీజేపీ పరిధిలో ఇప్పటికీ ప్రచార పర్వం అనేది గ్రామీణ స్థాయికి చేరుకోవడం జరిగింది. అయితే మిర్జిల్ ఊరుకొండ మండలాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఇప్పటికీ గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇప్పటికీ ప్రారంభించి ప్రతిరోజు సాయంత్రం ఉదయం 2 దఫాలుగా ప్రతిరోజు ప్రచారం నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ మిర్జిల్ అదేవిధంగా ఊరుకొండ మండలం పరిధిలో ఏ విధంగా ప్రచారం నిర్వహిస్తుంది సార్? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఏ ఊరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మాండం పడతా ఉన్నారు. ఈసారి మేము వేసేది ఓటు నరేంద్ర మోడీకి. గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్కు ఓటేసాము. ఇప్పటికీ మా కాంగ్రెస్ అర్థమైపోయింది. ఈ మాటలు చెప్పడం తప్ప చేసేది ఏం లేదు. పథకాలు 6 గ్యారెంటీలు చెప్పి ఒక గ్యారెంటీ కూడా నెరవేర్చకుండా ప్రజలు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు వేసేది నరేంద్ర మోడీ గారికి డీకే అర్థమకి అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ప్రచారం స్టార్ట్ చేసి సగం మండలం కంప్లీట్ చేసినాం. సాయంత్రం ఇంకా కొన్ని విలేజ్ తిరుగుతూ ఉన్నాం, మార్నింగ్ కూడా తిరుగుతూ ఉన్నాం. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళి అమ్మను పెద్దలను ఎవరిని అడిగినా కానీ మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారని చెప్తాము. అంటే పార్లమెంటుకు అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఒక ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయడం జరిగిందో అదే అభ్యర్థులు అదే పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో 2019లో టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండి ప్రస్తుతం ఆ పార్టీ చాలా బలహీనపడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు బాగా స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. అయితే డీకేఆర్లో కానీ అదేవిధంగా మన్య శ్రీనివాసరెడ్డి అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి వీళ్ళ ముగ్గురిలో అభ్యర్థులను పోల్చుకుంటే ఎవరికి అంటే అభ్యర్థుల పరంగా ఉంది, పార్టీ పరంగా అంటే తర్వాత అభ్యర్థుల పరంగా ఎవరికి గ్రాఫ్ అనేది బాగా ఉంది. డీకే గారికి 100% గ్రాఫ్ పెరుగుతూ ఉంది. గతంలో శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి అవుతుంది, తెలంగాణ ముందుకెళ్తుంది అని చెప్పి కేసీఆర్ నమ్మి చేస్తే పాలమూరు ఇరిగేషన్ కాలువ వస్తుందన్నారు. రాలేకపోయింది, తేలేకపోయారు, విఫలమైంది. మన్య శ్రీనివాసరెడ్డి గారు అసలు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఎందుకు ఓటేసామని చెప్పి ఇలా బాధపడుతూ ఉన్నారు. ఆయన ఆ రోజు ఎలక్షన్లో కనిపించిన తర్వాత మళ్ళీ ఒక్కరోజు వచ్చిన పాపన పోలేదు, మండలానికి ₹1 ఫండ్ ఇచ్చిన పాపన పోలేదు. ఏ పని అడిగినా చేసిన దాఖలు లేవు. అందుకని ఆయనకు ఇక్కడికి వస్తే తిప్పికొట్టే అవకాశాలు కనిపిస్తాను. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కుర్చీ అక్కడ వేసుకుని నేను కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా నేను ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి నన్ను గెలిపివ్వడం జరిగింది, నేను సీఎం కావడం జరిగింది. వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా నేను ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు తెలంగాణ ఈ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలు? రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి చెందిన వ్యక్తి. మన మిర్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ ఈరోజు సీఎం దాకా వెళ్ళాడు, చాలా సంతోషం. కానీ ఆయన ఒక పని చేసిన పాపడం పోలేదు. ఇక్కడ ఆయన జడ్పీటీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ కూడా అయ్యిండు, ఇలా సీఎం కూడా అయ్యాడు. ఆయన కుర్చీ ఆయనకు ఉంటుందో లేదో కూడా ఆయనకు భయం వేస్తూ ఉంది. ఈరోజు రోజు చూస్తూ ఉంటే ఒక భయంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయేసి ఒక మాట విధానం బాగలేక మాకు చిగ్గైతుంది ఆయన మాట్లాడుతూ ఉంటే. టీవీలలో చూస్తూ ఉంటే టీవీ బంద్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక హోందాతనం అనేది లేదు ఆయన దగ్గర. ఆయన ఎంతసేపు తొక్కుకుంటూ ముందలుకోవడం తప్ప మనం నమ్ముకున్న జనాలకు ఏమైనా చేద్దామా, ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకుందామా అనేది ఎక్కడ కనిపిస్తలేదు. అయితే వంశీరెడ్డి గురించి చెప్పాలంటే ఆయన చిన్న వయసులోనే ఆయన కలుగుతులో మంచి మెజార్టీతోటి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపేయడం జరిగింది. ఆ తర్వాత ఏ పబ్లిక్ను పట్టించుకోలేదు, ప్రాంతాన్ని వదిలిపెట్టి ఢిల్లీకే పరిమితమైనాడు. గత ఎన్నికల్లో కూడా పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది. గెలుపుకోవడం సహజం, కానీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. ఈరోజు వచ్చి 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే నన్ను గెలిపిస్తారని చెప్పి అనుకుంటున్నాను. కానీ వంశీరెడ్డి మీద నమ్మకం లేదు జనాలకి. ఆయన ఒక్కసారి చూసి 2 సార్లు చూసి ఇప్పుడు చూసే పరిస్థితి లేదు. ఆయన సెకండ్ ప్లేస్కి వెళ్తాడు, థర్డ్ ప్లేస్కి వెళ్తాడు. మాకు అంటే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది లాంఛనం అనే కోణంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ 2019 ఎన్నికల సమయంలో బీజేపీ 4 స్థానాల్లో ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది. ఆ 4 స్థానాల్లో గెలిచిన సందర్భంలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎవరు లేని సందర్భంలో 4 స్థానాలు గెలుచుకోవడం జరిగింది బీజేపీ. అయితే వీళ్ళు 7 స్థానాలు మేము ఉన్నాం కాబట్టి బంపర్ మెజార్టీతో గెలిచిన కూడా వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అనేది ప్రధానంగా జాతీయ స్థాయి ఎలక్షన్లు కాబట్టి జాతీయ స్థాయిలో పార్టీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి బీజేపీకి కాంగ్రెస్ ఉన్న వ్యత్యాసం ఏదని మీరు భావిస్తారు?
గత పోయిన ఎలక్షన్లో కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ ఓటేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తామని చెప్పి బాధపడతా ఉన్నాం. ఈసారి కాంగ్రెస్ను బీఆర్ఎస్ను పక్కన పెట్టేసి ఇలా బీజేపీకి 100% ఓటేసే అవకాశాలు మా దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు అరుణమ్మ గారు గతంలో ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు పాలమూరు కాలువల గురించి చెప్పాలంటే ఆమె కష్టపడి తెచ్చిన కాలువలు ఇప్పుడు అవే కొనసాగుతూ ఉన్నాయి. ఇది కొత్త తెచ్చింది ఏం లేదు, చెప్పడం తప్ప చేసింది ఏం లేదు. అరుణమ్మ గారి మీదనే చాలా నమ్మకం ఉంది. అరుణమ్మ గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని ప్రజలతో కోరుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి మేము ప్రచారం వెళ్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది కనిపించలేదు. ఈసారి బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అరుణమ్మకు ఓటేయాలని మంచి సంకల్పంతో ప్రజలు ముందుకెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు అనే వ్యక్తి వాళ్ళకు ఎన్నికల వ్యూహకర్తగా వివరించడం జరిగింది. అయితే నిన్నటి వరకు నిర్వహించిన సర్వేలో మహబూబ్ నగర్ కావచ్చు, మల్కాజ్ కావచ్చు, మెదక్ తదితర స్థానాలు ఏదైతే 5 స్థానాలు ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోబోతుందని సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్లో రావడం జరిగింది. దీంతో మీరు అంటే ఇన్ని రోజులు చేసినటువంటి ప్రచారంలో మీరు ముందున్నారా, లేకుంటే డీకేఆర్న అని మీరు భావిస్తున్నారా, లేకుంటే బీజేపీ అధిష్టానంతో మీ గెలుపు లాంఛనం కాబోతుందని మీరు భావిస్తున్నారా? డీకే అరుణ గారు అడూరు చేస్తూ ఉన్నారు. ఆమె గతంలో చూసినట్టయితే కూడా ఆమె ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళి ప్రతి పనిలో ఆమె ఒక నాణ్యమైన పని చేసే అవకాశం ఉంది. ఆమె మీద పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. గతంలో 50 సంవత్సరాలు కూడా పరిపాలించిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడైనా అభివృద్ధి చేశారా? అలా అభివృద్ధి అంటే తెలుసా వాళ్ళకు? ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎంపీని గెలిపిస్తే అయితే అంటే ఎంపీ గెలిపిస్తే ఏం చేస్తుంది కూడా? ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలి. ఆమె గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోతున్నారు జనాలు చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 10 ఏళ్ల కాలంలో భారతదేశం యొక్క విశిష్టత పెంచుతూ ప్రపంచ దేశాల ముందు భారత గౌరవాన్ని పెంపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా 400 సీట్లకు పైగా బీజేపీకి వస్తాయనే కోణంలో ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 2 సీట్లతో బీజేపీ పరిస్థితి ఏమిటి? నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ 2 సీట్లు కూడా బీజేపీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే సైలెంట్గా చెప్తా ఉన్నారు, మేము వేసేదే బీజేపీకి. గతంలో తప్పు చేశాము, ఈసారి అలాంటి తప్పు చేయము, ఖచ్చితంగా మేము బీజేపీ ఓటేసి మా రుణం తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎలా ఉంది, ఆయన గుర్తింపు ఎలా వస్తుంది, మన ప్రాంతానికి ఎలా డెవలప్మెంట్ తెస్తా ఉన్నాడు. ఇలా సోషల్ మీడియా కానీ, టీవీ కానీ, పేపర్ కానీ ప్రతి ఒక్కరూ, ప్రతి తండా కానీ, ప్రతి ఊరు కానీ, ప్రతి పౌరుడు కానీ, ముసలిళ్ళ కాడికి కూడా అందరికి తెలుస్తూ ఉంది. అందరూ నరేంద్ర మోడీ గారికి జై కొడతా ఉన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది కాబట్టి, అంటే పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాము, గెలిపించే బాధ్యత వంశీచంద్ర రెడ్డి నాదే అనుకున్నానని ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. మొదటగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ తీసుకోవాలని భావించడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ బాధ్యతను తీసుకోకుండా నాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉందనే కోణంలో ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతను తప్పుకోవడం జరిగింది. ఈ మార్పు ఎందుకు వచ్చిందని మీరు భావిస్తారు? కృష్ణకు మీరే చెప్తారు. ఇప్పుడు చేవెళ్ళ మామూలు 2 కాన్స్టిట్యూన్సీలకు ఆయన ఇన్ఛార్జ్ అని చెప్పారు. ఫస్ట్ ఎవరైనా ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు గట్టిగా పనిచేసి గెలిపించుకోవాలని చూస్తారు. నాకు ఇన్ఛార్జ్ వద్దు, నేను మాత్రం ప్రచారం చేస్తాను అని చెప్పేసి ఒక సీఎం లెవెల్లో ఉండి మహబూబ్ నగర్ వదిలి బయటకు వదిలేడు. ఒకరోజు నారాయణపేట అంటాడు, కొడంగల్ అంటాడు, జడ్చల్ అంటాడు, నామినేషన్లో కూడా పాల్గొనడం జరిగింది. దీనికి ఆయన భయం పట్టుకుంది. మా మహబూబ్ నగర్ ఒక్క సీట్ అయినా గెలవకపోతే నాకు బాగుండదు, నేను తలెత్తుకుని తిరగలేను ఉద్దేశంతో ఆయన ఇలా పట్టుకొని ఇక్కడే పాటలాడుతూ ఉన్నాడు. జనాలు ఒకసారి నమ్ముతారు, అవకాశం ఇచ్చారు, ఒకసారి 2 సార్లు 3 సార్లు అవకాశం. ఈసారి 80% ఆయన అవకాశం ఇచ్చేది లేదు. ఆయన సీట్ ఆయన కాపాడుకోమని చెప్పండి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తొందరలోనే కూలిపోతుందనే కొందరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ప్రతిరోజు ప్రచారం చేయడం జరిగింది. నిజంగా కూలిపోయే అవకాశం ఉందా ఈ కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసింది. ఫస్ట్ టైం సీఎం అయింది. సీఎం అయినాక కొంత పని చేసిన తర్వాత ఆయన కూడా ఆశ అనేది అదుపులో ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరిని కొనాలని, భూస్థాపితం చేయాలని, టీడీపీని ఖతం చేసినా, కాంగ్రెస్ ఖతం చేసినా నేను టీఆర్ఎస్ ఒకటే ఉంటుందని చెప్పేసి ఆయన వీపు ఆయన కనిపించకుండా, ఎమ్మెల్యేలకు టైం ఇవ్వకుండా, ప్రజల్లో కలవకుండా కొత్త కార్లు కొందాం, కొత్త భవనాలు కడదాం, సెక్రటరీ కడదాం, ఎవరు చేయని పని నేను చేసి చూపిస్తా అని చెప్పేసి పిచ్చితులకు పాలన అంటే విన్నాం.
కేసీఆర్ పాలన పిచ్చుతున్న పాలన కంటే ఘోరంగా ఉంది. అది చూసి నేను టీఆర్ఎస్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళి బీజేపీలో చేరడం జరిగింది. అయితే తెలంగాణ ప్రజలు ఒకసారి చూసిర్రు, రెండోసారి చూసిర్రు, ఈసారి కూడా చూస్తే మన దేశాన్ని మొత్తం మన రాష్ట్రాన్ని నామరూపాలు కూడా చేస్తారని చెప్పేసి ఇంటికి పంపడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు కొట్టేశారంటే టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో పరిపాలించొద్దన్న ఉద్దేశంలో చేశారు. రేవంత్ రెడ్డికి ఈ ఎక్స్పీరియన్స్ లేదు, చిన్న పెద్ద గౌరవం లేదు, మాట్లాడే విధానం తెలియదు, ఆయన ఎన్నడూ ఏ పొట్టుకోళ్ళు పనిచేయలేదు. ఆయన లంక పిల్లల కోసం వచ్చినట్టు. లంక పిల్లలైన పదం ఎన్నది అసలు ఏం పదం అది? బూతులేంటి, మాటలేంటి, తొక్కుతా మెడలో పేర్లు వేసుకుంటా, ఎవరైనా వేసుకుంటా మెడలు వేసుకుంటా, సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా ఇవి? మా ప్రాంతంలో ఉండి మా ప్రాంతం నుంచి సీఎం అయినందుకు గౌరవపడడం, కానీ ఈరోజైనా భాషను చూసి మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం. అంటే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో మీరు బీజేపీ తరఫున ప్రచారం చేసినటువంటి ప్రజల నుంచి ఏ విధంగా స్పందిస్తుంది? నిజంగా చెప్పాలంటే సైలెంట్ ఓటింగ్ అనేది బీజేపీ చాలా ఎక్కువ పడే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ నాగర్కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాలా వీక్ అయ్యారు. 2023 ఎన్నికల్లో పార్టీ అనేది ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీకి ఓటేసిన వృధా ప్రయాసం. కాబట్టి ఒకవైపు టీఆర్ఎస్ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తులు, ఎందుకంటే గ్రూపులు అనేది ఆ పార్టీలో ఎక్కువైనాయి కాబట్టి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలకు సంబంధించిన ఓటర్లు చాలా మంది సైలెంట్ ఓటింగ్ అంటే ప్రచారంలో పాల్గొనడం, ఇంటింటి ప్రచారం వెళ్ళడం ఇవన్నీ చేయకుండా ఓటింగ్ రూపంలో దేశానికి మరింత భద్రత పెంచేలా, దేశ గౌరవాన్ని పెంపొందించేలా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి పట్టం కట్టాలనే కోణంలో, ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండాలనే కోణంలో సోషల్ మీడియాలో కానీ జాతీయ స్థాయిలో పెంచే అనేక సర్వేలో కానీ ఇది రిపోర్ట్ రావడం జరుగుతుంది. ఇది నిజమని మీరు భావిస్తున్నారా? ఇలాంటి అంశాలు మీ దృష్టికి మనం 100% మీరు చెప్పేది. ఈరోజు యువత మేల్కొంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చేసిన వాళ్ళు 50% పైన బీజేపీ పార్టీకి ఇస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలకు ఏమంటుందంటే ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ రావద్దు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మొత్తం ఓట్లు బీజేపీ పడతాయి, కాంగ్రెస్ నుంచి కూడా 50% పైన బీజేపీ పడితే బంపర్ మెజార్టీ గెలిచి ఇలా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ఇవ్వబోతున్నాం.